హాయ్ అండి. ఈరోజు ప్రసన్నని స్కూల్లో జాయిన్ చేద్దామని తీసుకెళ్తున్నాము. ప్రసన్నకి అక్షరాభ్యాసం చేసిన రోజు ఏ డ్రెస్ అయితే వేసామో అదే డ్రెస్ ఈరోజు కూడా వేసామన్నమాట. ఎందుకంటే జాయిన్ చేసిన రోజు వైట్ డ్రెస్ అయితే మంచిదని చెప్పేసి వెళ్ళేటప్పుడు ఆవులన్నీ ఒకేసారి ఎదురొచ్చాయి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇదిగో స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. హర్ష చదివే స్కూల్లోనే ప్రసన్నని కూడా వేద్దామని అయితే తీసుకొచ్చాము. ఎందుకంటే ఒకేసారి ఇద్దరిని పంపించడానికి కానీ తీసుకురావడానికి కానీ వీలుగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. హర్షకి 5th నుంచే క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. అందుకని చెప్పేసి హర్షని వాడి క్లాస్లో వదిలేసి వచ్చారు. ఇక ప్రసన్నని జాయిన్ చేద్దామని ఇదిగో ఆఫీస్ రూమ్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడే మనం జాయిన్ చేసుకోవచ్చు అనమాట. ముందు ప్రసన్నకి అడ్మిషన్ తీసుకోవాలి కదా. మనకి అడ్మిషన్ దొరకడం కొంచెం కష్టమే, కానీ ఆల్రెడీ హర్ష చదువుతున్నాడు కాబట్టి ముందుగా ఒక చైల్డ్ చదువుతూ ఉంటే వాళ్ళకి అడ్మిషన్ ఈజీగా దొరుకుతుంది అనమాట. అందుకని ప్రసన్నకి అడ్మిషన్ ఈజీగానే దొరికింది. అడ్మిషన్ ఫీజు కట్టేసి ప్రసన్నని అయితే జాయిన్ చేసేసాము. జాయిన్ చేసిన రోజు కాసేపు క్లాస్లో కూర్చోబెడితే మంచిది అని చెప్పేసి మా ఆయన ప్రసన్నని కాసేపు కూర్చోబెడదామని తీసుకెళ్తున్నారు. ప్రసన్న స్కూల్ మొత్తం చూసుకుంటూ వాళ్ళ డాడీ కన్నా ముందుగా నడిచి వెళ్ళిపోతుంది. ఇంకా ఉంటుందేమో పర్వాలేదు అనుకున్నాను, కానీ క్లాస్ రూమ్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ టీచర్స్ వెల్కమ్ చెప్పడానికి వచ్చారు. రాగానే అసలు వాళ్ళని చూసి లోపలికి వెళ్ళడానికి చాలాసేపు అలానే మారం చేసుకుని ఉండిపోయింది. ప్రసన్న ఒక్కసారిగా అలా మారం చేసేసరికి మనసులో ఏదో తెలియని బాధ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలాసేపు అసలు అలా వెళ్ళను అని అనుకుని ఉండిపోయింది. వాళ్ళ డాడీ ఏమో లోపల ఎత్తి నించోబెట్టారు, అయినా కూడా వెళ్ళనని వెనక్కి వచ్చేసేది అనమాట. నాకేమో ఒకసారిగా ఏడుపు వచ్చినట్టు అయిపోయింది. ఇక వాళ్ళ మేడం ఏమో లోపల ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి ఇగో చూడు పిల్లలు ఉన్నారు రా అని చెప్పేసి అడిగినా కూడా వెళ్ళలేదన్నమాట. ఇంకొకసారిగా ఎత్తుకొని లోపలికి తీసుకెళ్ళిపోయింది. ఆ తర్వాత ప్రసన్న ఏడనో లేదు, మా వైపు చూడనో లేదు. కాకపోతే నాకే ఎందుకో లోపల ఒక రకమైన ఏడుపు వచ్చినట్టుగా అయిపోయిందనమాట. ఏదో తెలియని ఫీలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సరే కాసేపు ఉండి ఏడిస్తే తీసుకెళ్ళిపోదామని అక్కడే నించొని చూశాను, కానీ తను ఏడవలేదు. ఇంకా అందుకని చెప్పేసి హర్షకి కూడా బుక్స్ ఫీజు కట్టేసి బుక్స్ తీసుకుందామని ఇదిగో ఇక్కడికైతే వచ్చేసాము. హర్ష క్లాస్ బుక్స్ హర్ష స్కూల్లోనే డబ్బులు కట్టేస్తే అక్కడే ఇస్తారనమాట. డబ్బులు కట్టేసి తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇక్కడ చూసారా ఎన్ని బుక్స్ ఉన్నాయో. ఈ బుక్స్ అన్ని చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇంకెలాగోలా బుక్స్ అయితే తీసుకొని బయట వచ్చేసాము. ఈ బుక్స్ అయితే ఎన్ని ఇచ్చారో చూసారా ఫస్ట్ క్లాస్కి. నేను ఫస్ట్ క్లాస్ చదివినప్పటి నుంచి 10th క్లాస్ పూర్తయ్యే వరకు ఇన్ని బుక్స్ అయితే రాయను లేదు చదవనే లేదు, అన్ని ఇచ్చారనమాట. బుక్స్ తీసుకొని డైరెక్ట్గా ప్రసన్నని క్లాస్లో వదిలేం కదా, అక్కడికే వెళ్ళామన్నమాట. ఏడుస్తుందేమో అనుకున్నాను, కానీ చాలా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ వస్తుంది. నేను మళ్ళీ వెళ్తాను అని అడుగుతుంది. వాళ్ళ డాడీని చూసి పరిగెత్తుకొని వెళ్ళిదల్లా పోయి నిదానంగా నడుచుకొని వెళ్తుంది నేను మళ్ళీ వెళ్తానని చెప్పేసి. అక్కడ ఒక బాబు చూసారా, వాడిని కూడా ఈరోజే కొత్తగా జాయిన్ చేశారు. వాడైతే ఏడుస్తూనే ఉన్నాడు మా అమ్మ దగ్గర దేబెట్టండి అని చెప్పేసి. పాపం వాళ్ళ పేరెంట్స్ స్కూల్లో వదిలేసి ఇంటికి వెళ్ళారంట. అందరూ స్కూల్కి వెళ్ళాలని ఏడుస్తుంటే ప్రసన్న మాత్రం మళ్ళీ వెళ్ళిపోతానని క్లాస్ వైపు వెళ్ళిపోతుంది. రామ రేపు మళ్ళీ వెళ్దుగాని అంటే అప్పుడు నిదానంగా వచ్చిందనమాట. ప్రసన్న స్కూల్కి వెళ్ళను అని ఏడిస్తే ఎలా భరించాలా అనుకున్నాను. నేను అనుకునే దానికి రివర్స్ జరిగింది ఇక్కడ.